వరుసగా విఫలమవుతూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఎల్ఎస్జీ స్టార్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ ఎట్టకేలకు తన బ్యాట్ కు పని చెప్పాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విధ్వంసం చేశాడు. నిజంగా బ్యాటింగ్ లో ఇది విధ్వంసమే అనుకోవచ్చు. ఎందుకంటే 21 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అంటే తన స్ట్రైక్ రేట్ 300 ఎగ్జాక్ట్లీ. అంటే బంతికి 3 పరుగులు చేశాడు. సిక్సర్ల సునామీ సృష్టించాడు. హాఫ్ సెంచరీకే 7 సిక్సర్లు బాదాడు అంటే అర్థం చేసుకోండి. 50 పరుగుల లోపే 7 సిక్సర్లు కొట్టాడు అంటే 42 పరుగులు జస్ట్ సిక్సర్ల రూపంలోనే వచ్చాయి. ఇక అప్పుడప్పుడు బౌండరీలు కూడా. దీంతో ఒకనొక స్టేజ్ లో నికోలస్ పూరన్ 14వ బంతికే హాఫ్ సెంచరీ చేస్తాడు అనుకుంటే అక్కడ 2 సింగిల్స్ రావడంతో 16 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇది ఎల్ఎస్జీ తరపున ఫాస్టెస్ట్ ఐపీఎల్ 50 16 బంతుల్లో. అంతకుముందు కూడా 16 బంతుల్లోనే నికోలస్ పూరన్ చేశాడు. పూరన్ దెబ్బకు ఎల్ఎస్జీ భారీ స్కోర్ సాధించింది. పవర్ ప్లే లోపలే 90 పరుగుల మార్క్ ను దాటింది. 10 ఓవర్ల లోపే దాదాపు 130 పరుగులు చేసింది. నిజానికి ఈ సీజన్ లో అన్ని టీంలు ఈజీగా 10 ఓవర్లకు 100 పరుగులు చేస్తుంటే ఓన్లీ ఎల్ఎస్జీ మాత్రమే కాస్త వెనకబడి ఉండేది. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం నికోలస్ పూరన్ చెదరేయడంతో ఈ జట్టు కూడా 10 ఓవర్లకు దాదాపు 120 పరుగులు చేసింది. చూడాలి ఈ మ్యాచ్ లో టోటల్ గా ఎల్ఎస్జీ ఎన్ని పరుగులు చేస్తుందో. ఒకనొక స్టేజ్ లో 6 ఓవర్ కంప్లీట్ అయ్యే సమయానికి అదే కంటిన్యూ అయింటే దాదాపు 300 పరుగులు కూడా కనిపించింది. మరి చూద్దాం ఫైనల్ గా ఎన్ని పరుగులు చేస్తుందో.